తిరుమల లడ్డు మీద సుప్రీంకోర్టు చాలా కీ కామెంట్స్ చేసింది. అయితే నా ప్రాబ్లం అంతా కూడా మన తెలుగు మీడియాతోనే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మిస్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. సో సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఏంటంటే ఏ బేసిస్ మీద సీఎం ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ప్రెస్ ముందు ఉంచారు అని చెప్పి అన్నారు. అండ్ సుప్రీంకోర్టు ఎక్కడ కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ ఆపమని లేకపోతే లడ్డూస్ లో కల్తీ జరగలేదు అని కానీ ఎక్కడా చెప్పలేదు. అండ్ సిట్ ఇన్వెస్టిగేషన్ మార్చమని కూడా సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. టెస్ట్ రిపోర్ట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తన ముందు ఉంచమంది సుప్రీంకోర్టు. సో అదే పాయింట్ మీద October 3rd అంటే గురువారానికి మొత్తం కేసు మొత్తం వాయిదా పడింది. సో సిట్ ఇన్వెస్టిగేషన్ వద్దు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ వద్దు అని చెప్పి తప్పు చేసిన వాళ్ళు మాత్రమే దాని మీద రాగాలు తీస్తారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే సీఎం ఏ పాయింట్ మీద పబ్లిక్ తో ఇలాంటి ఇష్యూ చెప్పారు అని చెప్పి కోర్టు అడిగింది. ఇష్యూ ఏంటంటే అక్కడ సీఎం తన పార్టీ మీటింగ్ తో పర్సనల్ మీటింగ్ లో చెప్పుకున్నారు. బట్ కోర్టులో అది రాంగ్ గా రిప్రజెంట్ చేశారు. అదొక ఇష్యూ. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్న విషయం తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరికి, లడ్డు తిన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఇందులో సిట్ ఇన్వెస్టిగేషన్ చేసినా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసినా, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినా, లేకపోతే FBI ఇన్వెస్టిగేషన్ చేసినా, లేకపోతే సుప్రీం ధర్మాసనం ఇన్వెస్టిగేట్ చేసినా నిజాలు నిగ్గు తేలుతాయి.